ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్త పడుతోంది. ఎప్పుడూ ఏదో ఒక విధంగా ప్రయోజనాలు కల్పిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు తమతోనే ఉంటారని భావిస్తోంది. ఇటీవల తల్లికి వందనం పథకం ఇచ్చిన ప్రభుత్వం త్వరలో అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వబోతూ ఉండగా తాజాగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెడీ అయింది. ఇలా ఇవ్వాలి అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉండాలి కదా, వాటిని ఫైనల్ చేసింది. ఇందుకోసం జీవో నెంబర్ 23 కూడా జారీ చేసింది. దాని ప్రకారం ఉచితంగా ఇంటి స్థలం పొందాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. అవి ఉన్నవారికి గ్రామాల్లో కుటుంబానికి 3 సెంట్లు, పట్టణాల్లో అయితే కుటుంబానికి 2 సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. అన్ని అర్హతలున్న ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పగా, ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే డబ్బును కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి ఇస్తాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. ఇక అందువల్ల స్థలం ఇస్తే ఇల్లు ఎలా కట్టుకోవాలి అని పేదలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ కేంద్రం పేదలు ఇళ్లు నిర్మించుకునేలా పీఎం ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తూ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏపీలో మిక్స్ చేస్తోంది. అందువల్ల కేంద్రం పేదలకిచ్చే డబ్బుకి మరికొంత కలిపి ఏపీ ప్రభుత్వం పేదలకిచ్చి ఇల్లు నిర్మించుకునేలా చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది, కానీ కొంతవరకే చేయగలిగింది. ఇలాంటి పథకాలు ప్రారంభించినా వెంటనే ఫలితాలు రావు. వైసీపీ ప్రభుత్వం కూడా వెంటనే ఫలితాలను రాబట్టలేకపోయింది. పోనీ 2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వం సగం నిర్మించిన టిట్కో ఇళ్లను వైసీపీ పూర్తి చేసినా కూడా బాగుండేది. పంతం కొద్దీ ఆ ఇళ్లను అలా వదిలేసింది. వాటిలో తుప్పలు పెరిగిపోయాయి. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ ఇళ్లను సరిచేస్తోంది. వాటిని కూడా త్వరలో లబ్ధిదారులకు ఇవ్వాలి అనుకుంటోంది. ఇలా పార్టీల పంతాలు ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం జీవో ప్రకారం ఉచిత ఇంటి స్థలం పొందాలి అంటే లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఏపీకి చెందిన వారే ఉండాలి. లబ్ధిదారు కుటుంబంలో ఎవ్వరికీ ఇంటి స్థలం ఉండకూడదు. ఈ స్థలం పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అర్హులు కారు. ఇప్పటికే భూమి ఉన్నవారికి స్థలం ఇవ్వరు. ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు 10,000 రూపాయలు, ఇక పట్టణాలు, నగరాల్లో అయితే నెలకు 12,000 రూపాయల లోపు ఉండాలి. ఇక మైనర్లకు ఉచిత స్థలం అస్సలే ఇవ్వరు. మున్సిపాలిటీలో భూముల లభ్యత అనేది కష్టం కాబట్టి ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయో చూసి అక్కడ స్థలాలు ఇస్తారు. ఇక లబ్ధిదారులు అభ్యంతరం చెప్పకుండా అక్కడ స్థలం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక స్థలం లేని చోట ఏపీ టిట్కో, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా స్థలాలు ఇప్పిస్తారు. వీలైతే ఇంటినే ఇప్పిస్తారు. స్థలం పొందేవారు తాము సమర్పించే పత్రాలన్నీ కూడా పక్కాగా ఒరిజినల్గా చూపించాలి. కుటుంబంలో ఒకరికే ఇంటి స్థలం వస్తుంది. అయితే లబ్ధిదారుల్లో ముందుగా గిరిజనులకు స్థలాలు ఇస్తారు. స్థలం పొందిన వారు వెంటనే ఇళ్లు నిర్మించుకునేందుకు అధికారుల వెంట పడాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణం కోసం డబ్బిచ్చేలా ప్రయత్నించుకోవాలి. ఎందుకంటే స్థలం ఇచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇంటిని నిర్మించుకోవాలి. అలా నిర్మించుకోకపోతే ఆ స్థలాన్ని వెనక్కి తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఇక అలాగే స్థలాన్ని ఎవరికి అమ్మకూడదు, ఫ్రీగా ఇవ్వకూడదు. అలా చేసిన స్థలాలను ప్రభుత్వం కూడా వెంటనే వెనక్కి తీసుకునే హక్కును కూడా కలిగి ఉంటుంది. ప్రభుత్వం స్థలాలను ఎంపిక చేశాక ఇక్కడ కలెక్టర్ ఎంటర్ అవుతారు. ఎవరెవరికి స్థలం ఇవ్వాలి అనేది ఆయనే డిసైడ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగుతారు. లబ్ధిదారుని పేరుతో పట్టా తయారు చేసి ఆ పట్టా రాగానే లబ్ధిదారులకు ఆ స్థలం సొంతం చేస్తారు. అంటే అతను లేదా ఆమె కుటుంబానికి ఆ స్థలం దక్కినట్లు లెక్క. ఈ విషయంలో మనకు రకరకాల డౌట్లుంటాయి. వాటిని మనం గ్రామ సచివాలయానికి వెళ్ళి చెప్పొచ్చు. ఈ ఇళ్ల స్థలాలకు లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు. అప్పుడు ఎవరైనా తమ పేరు ఆ లిస్టులో లేదని అనుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అభ్యంతరాలు కూడా చెప్పొచ్చు. అప్పటికప్పుడే సమస్యను పరిష్కరిస్తారు. అయితే ఇదంతా అప్పుడే జరిగిపోదు. ప్రస్తుత ప్రభుత్వం భూముల్ని సేకరించే పని మొదలుపెట్టింది. కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ భూముల్ని కూడా కొనబోతోంది. ప్రతి కుటుంబంలో మహిళ పేరున స్థలం ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మహిళ లేకపోతే అప్పుడు పురుషుడి పేరు మీద స్థలం ఇస్తుంది. ఈ అవకాశాన్ని పేదలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసం తరచూ సచివాలయానికి వెళ్ళి ఉచిత స్థలం ఎప్పుడు ఇస్తారో, ఎలా దరఖాస్తు చేయాలో అడుగుతూ ఉండాలి. మేము కూడా మీకోసం ఈ పనిలో ఉంటూ మీకు అప్డేట్స్ తప్పకుండా ఇస్తూ ఉంటాం. లబ్ధిదారులు ఉచిత స్థలాలు పొందే వరకు వదిలే ప్రసక్తే లేదు.